ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి తిరుపతిలో స్వామివారికి ఉచిత దర్శన టికెట్లు అన్నది ఎక్కడిస్తారో, ఏ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా తిరుమల కొండపైన ఆఫ్రైల్లో రూమ్స్ అన్నది ఎక్కడిస్తారో, ఏ విధంగా తీసుకోవాలి, లేదా అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ ఖాళీ నడకని నడిచి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారికి దర్శన టికెట్లు కానీ నడక మార్గానికి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కూడా జూలై నెలలో కానీ లేదా ఆగస్ట్ నెలలో కానీ ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీకు ఈ వీడియో ఎంతగానో యూజ్ అవుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మొదటగా మనకి తిరుపతిలో 3 ప్రదేశాల్లో ఉచిత దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. వీటిని మనం ఏఎస్ఎస్డి టోకెన్స్ అని పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా డిడి టోకెన్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఏఎస్ఎస్డి టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శన టోకెన్స్ అండి. మనకి డిడి టోకెన్స్ అంటే దివ్య దర్శన టోకెన్స్. మనకి తిరుపతిలో 3 ప్రదేశాల టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది కదండి. ఒకటి రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న విష్ణువాసం. అంటే మీరు ట్రైన్ దిగిన వెంటనే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో విష్ణువాసం ఉంటుంది. ఇక్కడ మీకు స్వామివారికి ఉచిత దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటిలో మనం ఏఎస్ఎస్డి టోకెన్స్ అని పిలుస్తూ ఉంటాం. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నుంచొని టోకెన్ అయితే తీసుకోవాలండి. 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే టోకెన్ అయితే అవసరం లేదు. 12 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా తప్పనిసరిగా మీకు ఆధార్ కార్డుని చూపించి టోకెన్ తీసుకోవాలి. ఇక్కడ ఆధార్ కార్డు అంటే ఒరిజినల్ ఆధార్ కార్డు ఉన్నా పర్వాలేదు, లేదా జిరాక్స్ కాపీ అంటే ఫోటో స్టాట్ ఉంటుంది కదా, అది తీసుకెళ్ళినా కూడా మీకు టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. నేనైతే ప్రజెంట్ ఈ వీడియోలో టోకెన్ టైం అయితే చెప్పడం లేదు. ఎందుకంటే మనకి టోకెన్ టైం అన్నది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుందండి. అది కూడా తిరుమల కొండపైన భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి గతంలో అయితే అంటే రీసెంట్గా కూడా మనకి ఈ టోకెన్ టైం అన్నది ప్రతి 2 డేస్కి 3 డేస్కి లేదా 1 వీక్ కూడా చేంజ్ అవుతూ ఉంది. నేను చెప్పినటువంటి టైము లేదా మీరు వెళ్తున్నటువంటి టైంకి కరెక్ట్గా సెట్ అవ్వలేదనుకోండి, నేను రాంగ్గా ఇన్ఫర్మేషన్ చెప్పినట్లుగా అవుతుంది. కాబట్టి నేను టోకెన్ టైం అయితే చెప్పడం లేదండి. ఒకవేళ మీరు తిరుపతి వెళ్ళే ముందు రోజు మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేసినా లేదా మెసేజ్ పెట్టినా కూడా టోకెన్ టైం అయితే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒకరోజు ముందే కాబట్టి టైం అన్నది పెద్దగా చేంజ్ ఉండదు. కాబట్టి మీరు తీరుబడిగా ఆ టైంకి మీరు తిరుపతిలో ఈ టోకెన్ ఇచ్చేటువంటి ప్రదేశానికి వెళ్ళి టోకెన్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి నైట్ 2 గంటలకి, 3 గంటలకి, తెల్లవారుజాము 4 గంటలకి, 5 గంటలకి, రీసెంట్గా 7 గంటలకి, 8 గంటలకు కూడా టోకెన్ ఇచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి టోకెన్ టైం అన్నది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది. కాబట్టి టోకెన్ టైం అయితే చెప్పడం లేదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇదే విష్ణువాసం దగ్గర మీరు ఏది కాని టైంలో తిరుపతి రీచ్ అవునా కూడా, అంటే నైట్ టైం రీచ్ అవునా లేదా తెల్లవారుజామున రీచ్ అవునా కూడా లేదా మధ్యాహ్నం మాటలో రీచ్ అవునా కూడా మీరు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇదే విష్ణువాసం దగ్గర మీరు రెడీ అవ్వడానికి అన్ని సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయండి. ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా వాష్రూమ్లు కానీ, బాత్రూమ్లు కానీ, లేదా ఫ్రీ లాకర్స్ కానీ, లేదా ఫ్రీ మనకి ఆఫ్లైన్లో అకామిడేషన్ కూడా ఇదే విష్ణువాసం దగ్గర ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఆధార్ కార్డుని చూపించి మీరు అకామిడేషన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రీ లాకర్స్ కూడా విష్ణువాసం దగ్గర ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. స్వామివారికి అన్నప్రసాదం కూడా ఇదే విష్ణువాసం దగ్గర పెట్టడం జరుగుతుంది. కాబట్టి టోకెన్ ఇచ్చే వరకు కూడా మీరు అక్కడ ఉండాలి అనుకుంటే విష్ణువాసం దగ్గర ఉండి టోకెన్ ఇచ్చే టైంకి ఒక 1 అవర్ ముందుగా లైన్లో నిల్చొని టోకెన్ తీసుకుని తర్వాత తిరుమల కొండపైకి చేరుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు టోకెన్ తీసుకున్నప్పుడు మీకు టోకెన్ ఏ రోజైతే తీసుకుంటారో అదే రోజున శ్రీవారికి దర్శనం ఉంటుందండి. మీకు తర్వాత రోజున స్వామివారికి దర్శనం ఉంటుంది. అంటే ఉదాహరణకి ఇవాళ బుధవారం, ఇవాళ మీరు టోకెన్ తీసుకున్నారనుకోండి, మీకు దర్శనం ఉన్నది గురువారం ఉంటుంది. గురువారం ఏ టైంకి ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే మీకు ఇచ్చిన బట్టి టోకెన్ మీద అంటే స్లిప్ ఉంటుంది కదండి, దాని మీద టైము, డేటు చాలా క్లియర్గా ఉంటాయి. మీరు ఇన్ టైంలో తిరుమల కొండపైన మీరు ఆ లైన్లో నుంచుని స్వామివారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి దర్శనం ఉన్నది 4 అవర్స్ నుండి 6 అవర్స్ లోపే దర్శనం అయితే కంప్లీట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ తిరుమల కొండపైన భక్తుల యొక్క సంఖ్య అంటే రద్దీ అన్నది తక్కువగా ఉంటే మీకు 2 అవర్స్ నుండి 3 అవర్స్ లోపే స్వామివారికి దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి రెండో ప్లేసు తిరుపతి బస్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం.
అంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది కదండీ! దాని పక్కనే శ్రీనివాసం ఉంటుంది. బస్ స్టాండ్‌కి ఆపోజిట్‌లో ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే అడగండి చెప్తారు. అక్కడ కూడా మీకు స్వామివారికి ఉచిత ఏఎస్ఎస్‌డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా సేమ్ రూల్ అండి. మీకు ఆధార్ కార్డ్ చూపించి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్‌లో నిల్చొని టోకెన్ తీసుకోవాలి. మూడో ప్లేస్ వచ్చి మనకి తిరుపతి అలిపిరికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో మనకి 2 రకాల టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఇందాక చెప్పాను కదండీ! ఏఎస్ఎస్‌డి టోకెన్స్, సెకండ్ డీడీ టోకెన్స్. మనకి ఎస్ఎస్‌డి టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్. డీడీ టోకెన్స్ అంటే దివ్య దర్శన్ టోకెన్స్. మనకి విష్ణువాసంలో గానీ, శ్రీనివాసంలో గానీ ఏ విధంగా ఉచిత ఏఎస్ఎస్‌డి అంటే దర్శన టికెట్లు ఇచ్చారో సేమ్ అదే విధంగా ఈ భూదేవి కాంప్లెక్స్‌లో కూడా మనకి అదే రకమైనటువంటి టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే దివ్య దర్శన టోకెన్స్ అంటే ఎవరైతే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కాలినడకని నడిచి తిరుమల కొండపైకి చేరుకోవాలి అనుకుంటారో వీళ్ళకి ఇచ్చేటువంటి టోకెన్స్‌ని దివ్య దర్శన టోకెన్ అని పిలుస్తూ ఉంటారు. లేదా దివ్య దర్శనం టికెట్ అని పిలుస్తూ ఉంటారు. లేదా డీడీ టోకెన్స్ అని పిలుస్తూ ఉంటారు. మనకి ఈ దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారానే నడిచి తిరుమల కొండపైకి చేరుకోవాలి. నడిసి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో అంటే శ్రీవారి మెట్లకి మార్గం మధ్యలో 1200 మెట్ల దగ్గర ఈ దివ్య దర్శనం టోకెన్ ఖచ్చితంగా స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ దివ్య దర్శనం టోకెన్ ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కొంతమంది తెలుసో తెలియకో ఏం చేస్తున్నారంటే దివ్య దర్శనం టోకెన్ తీసుకొని బస్సులో గానీ, ప్రైవేట్ వెహికల్‌లో గానీ, ఓన్ వెహికల్‌లో గానీ, లేదా అలిపిరి మెట్ల మార్గం ద్వారా గానీ నడిచి తిరుమల కొండపైకి చేరుకుంటున్నారండి. మీరు అలా చేరుకుంటే దివ్య దర్శన టోకెన్ ద్వారా తిరుమల శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికైతే అవకాశం ఉండదు. మీరు దివ్య దర్శన టోకెన్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారానే నడిచి వెళ్ళాలి. విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీ దగ్గర దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా సరే అలిపిరి మెట్ల మార్గం ద్వారా గానీ, లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా గానీ నడిచి కాలినడకన తిరుమల కొండపైకి చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు. సార్ మేము టోకెన్ తీసుకున్నామండి. అయినా సరే మేము అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడిచి తిరుమల కొండపైకి చేరుకోవాలనుకుంటున్నాం. మాకు మొక్కుబడి ఉంది. మొక్కుబడి తీర్చుకోవడానికి అవకాశం ఉంటుందా? ఉండదా? అని అడుగుతున్నారు. మీరు అలా మొక్కుబడులు ఉన్న వాళ్ళు గానీ, మొక్కుబడులు లేని వాళ్ళు గానీ మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా గానీ, లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా గానీ నడిచి తిరుమల కొండపైకి చేరుకోవాలనుకున్న వాళ్ళైతే చేరుకోవడానికైతే అవకాశం ఉంటుందండి. మీ దగ్గర దర్శన టికెట్ ఉండాలి అనేటువంటి రూల్ ఏం లేదు. కాబట్టి మీకు నచ్చినట్టుగా మీరు వెళ్ళొచ్చు. మీరు ఎస్ఎస్‌డి టోకెన్ తీసుకుంటే అంటే స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్ తీసుకుంటే మీరు మెట్ల మార్గం ద్వారా గానీ, లేదా బస్సులో గానీ, మీ ఓన్ వెహికల్‌లో గానీ తిరుమల కొండపైకి చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎలాగైనా సరే మీరు చేరుకోవచ్చు. అంటే స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్ తీసుకుంటే. అదేవిధంగా మీకు ఈ 2 టోకెన్స్ కూడా దొరకలేదు. అంటే ఏఎస్ఎస్‌డి టోకెన్ దొరకలేదు. అదేవిధంగా డీడీ టోకెన్ కూడా దొరకలేదు. అప్పుడు ఏం చేయాలంటే మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సర్వదర్శనం ద్వారా అంటే ఫ్రీ దర్శనం లేదా ధర్మదర్శనం ద్వారా మీరు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇలా ఎటువంటి దర్శన టోకెన్ లేకుండా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి దర్శన టైం అయితే మనకి ఎక్కువగా పట్టడానికి అవకాశం ఉంటుందండి. అది కూడా మనకి ఆ రోజున తిరుమల కొండపైన భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒక్కోసారి 10 అవర్స్ పట్టొచ్చు, ఒకసారి 8 అవర్స్ పట్టొచ్చు, ఒకసారి 24 అవర్స్, 30 అవర్స్ కూడా పడడానికి అయితే అవకాశం ఉంటుంది. టైం అయితే చేంజ్ అవుతుంటుందండి. అంటే రోజుకి ఒకలా ఉంటుంది. ఎప్పుడు కూడా మనకి ఒక వీక్‌లో అయితే మనకి శనివారం, ఆదివారం ఎప్పుడు కూడా తిరుమల కొండపైన క్రౌడ్ ఉంటుంది. ఆ టైంలో అయితే మనకి 24 గంటలు సమయం పడుతుంది కాబట్టి శ్రీవారి భక్తులు గుర్తుపెట్టుకోండి. మీకు దర్శనం అన్నది తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత ఫ్రీ దర్శనం లైన్ ద్వారా అంటే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి అలిపిరి మెట్ల టైమింగ్ అయితే ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుండి నైటు 9:30 వరకు కూడా అలిపిరి మెట్లు అయితే ఓపెన్ అయి ఉంటాయండి. టోటల్‌గా 3550 మెట్లు ఉంటాయి. ఎక్కడానికి సమయం 3 గంటల నుండి 5 గంటల సమయం పడుతుంది. అది కూడా మీకు ఫిట్‌నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టోటల్ డిస్టెన్స్ 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదేవిధంగా మనకి ఇదే అలిపిరి మెట్ల మార్గంలో గాలిగోపురం గానీ, మొక్కల పర్వతం గానీ, రాజగోపురం, ప్రసన్నంజస్వామి టెంపుల్, స్వామివారికి దశావతారాలు, యానిమల్స్, దుప్పులు, జింకలు ఇవన్నీ కూడా అలిపిరి మెట్ల మార్గంలోనే ఉంటాయి. అంటే కొన్ని మెట్లు కొంచెం రోడ్డు, కొన్ని మెట్లు కొన్ని రోడ్డు ఉంటుంది కాబట్టి మీరు దీని ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు ఉచిత లగేజ్ అన్నది ఎక్కడ ఉంటుందంటే మీరు అలిపిరి మెట్లకి లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్‌లో ఒక ఫ్రీ లగేజ్ కౌంటర్ ఉంటుందండి. మీ లగేజ్‌ని అక్కడ డిపాజిట్ చేస్తే మీరు తిరుమల కొండపైకి చేరుకునే లోపే మీ లగేజ్‌ని టీటీడీ దేవస్థానానికి సంబంధించిన ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ ద్వారా తిరుమల కొండపై ఉన్న జీఎన్సీ
మనకి ఉచిత లగేజ్ కౌంటర్ దగ్గరికి అయితే రావడం జరుగుతుంది. ఈ సర్వీస్ అంతా పూర్తిగా ఫ్రీ అండి. మీరు ఒక్క రూపాయి కూడా కట్టనవసరం వస్తలేదు. ఎందుకంటే మీరు లగేజ్ తోటి తిరుమల కొండపైకి చేరుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీ లగేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఉచిత లగేజ్ కౌంటర్లో డిపాజిట్ చేస్తే మీరు తిరుమల కొండపైకి మెట్ల మార్గం ద్వారా కానీ వెహికల్లో కానీ వెళ్ళినా కూడా మీరు అక్కడ కలెక్ట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా శ్రీవారి మెట్లు ఓపెనింగ్ టైం వచ్చి మనకి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా శ్రీవారి మెట్లు అయితే ఓపెన్ ఉంటాయండి. ఎక్కడానికి సమయం గంట నుండి 2 గంటల సమయం పడుతుంది. మనకి టోటల్ మెట్లు 2388 మెట్లు ఉంటాయి. మనకి దివ్య దర్శన్ టోకెన్ తీసుకున్న వాళ్ళు శ్రీవారి మెట్లు మార్గం మధ్యలో 1200 మెట్ల దగ్గర తప్పనిసరిగా స్కాన్ చేయించాలి. శ్రీవారి మెట్లకు వెళ్ళాలంటే రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ లేదా బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ టీటీడీ దేవస్థానానికి సంబంధించిన ఫ్రీ బస్సులు అందుబాటులో ఉంటాయండి. శ్రీవారి రథాలను పిలుస్తాం కదా, అవి అందుబాటులో ఉంటాయి. లేదా ఏపీఎస్ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉంటుంది. ఆ బస్సులో మీరు లేదా ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. దాన్ని జాగ్రత్తగా బేరవరకుని మీరు శ్రీవారి మెట్లకి అయితే వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. సుమారుగా 18 కిలోమీటర్లు లేదా 15 కిలోమీటర్లు దూరం ఉంటుంది. అక్కడి నుంచి మీరు అక్కడ కూడా శ్రీవారి మెట్లకి స్టార్టింగ్ రైట్ సైడ్ ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుంది. మీ లగేజ్ని అక్కడ డిపాజిట్ చేస్తే మీరు తిరుమల కొండపైకి చేరుకునే లోపే మీ లగేజ్ అన్నది పైన అంటే శ్రీవారి మెట్లకి ఎండింగ్లో ఎంబీసీ 34 కౌంటర్ దగ్గరలోకి ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుంది. అక్కడ అయితే మీ లగేజ్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం ఉపయోగించుకోండి. అదేవిధంగా మీకు తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి. అక్కడ మీకు ఆఫ్ రైల్లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, 1000 రూపాయల వరకు కూడా మీకు రూమ్స్ అన్నది ఆఫ్ రైల్లో అందుబాటులో ఉంటాయి. దీనికోసం ప్రతి శ్రీవారి భక్తులు కూడా మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్ నుంచుని ముందుగా రూమ్ కోసం అయితే మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఇందులో మీకు ఆధార్ కార్డు అన్నది ఒరిజినల్ ఉన్నా పర్వాలేదు, లేదా జిరాక్స్ కాపీ ఉన్నా సరే పర్వాలేదండి. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నుంచుని అవసరం లేదు. ఫ్యామిలీలో ఒకరు వెళ్ళి లైన్లో నుంచుని రూమ్ అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు, ఎవరు అనేటువంటి విషయానికి వస్తే 21 సంవత్సరం కంప్లీట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. రూమ్ కోసం మినిమం 2 ఉండాలి. అదేవిధంగా పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటకి వెళ్తే వీళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వరు. అదే అన్న చెల్లెలు అయితే రూమ్ అయితే ఇస్తారండి. ఎందుకంటే సర్నేమ్ ఫాదర్ నేమ్ ఒకటే ఉంటుంది కాబట్టి వీళ్ళకైతే రూమ్ అయితే ఇస్తారు. అదేవిధంగా సింగిల్గా వెళ్ళే వాళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వరు. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు రూమ్ కోసం కింద సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎంత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 2 గంటల నుండి 3 గంటల పైనే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు అక్కడ ఉన్నటువంటి సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి అంటే మీకు ఎస్ఎంఎస్ వస్తుంది కదా మొబైల్ ఫోన్కి, ఆ ఎస్ఎంఎస్ వచ్చినటువంటి ప్లేస్ ఏదైతుందో మీరు ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్ ఉంటుందండి. అక్కడ మీరు అమౌంట్ అనేది ఆన్లైన్లో పే చేయాలి. అంటే గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా మీరు అమౌంట్ అనేది పే చేసిన తర్వాత మీకు రూమ్ తాళాలు ఇచ్చేటువంటి గది ఉంటుంది. అక్కడికి వెళ్తే డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకోవడం జరుగుతుంది. మీరు ఎంతమంది వచ్చారన్నది కూడా అక్కడే కౌంట్ చేసుకుని మీకు రూమ్ తాళాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు చాలామంది శ్రీవారి భక్తులు కూడా అడుగుతున్నారండి, రూమ్ అన్నది 2 డేస్కి ఉండాలంటే ఏం చేయాలండి? ఒకవేళ ఇన్ టైంలో మీకు కనుక స్వామివారి దర్శనం అన్నది కంప్లీట్ కాకపోతే మీరు సెకండ్ డే కూడా అదే రూమ్లో ఉండి తిరుమల శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. రూమ్ అయితే మనకి 24 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. అంటే 50 రూపాయల రూమ్ వచ్చిందనుకోండి, మీరు అదనంగా 550 రూపాయలు అయితే డిపాజిట్ చేయాలి. మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత మిగిలినటువంటి బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతుందో అది మీరు ఇచ్చినటువంటి అకౌంట్కి అయితే రీఫండ్ అవుతుంది. అది కూడా 3 డేస్ నుండి 4 డేస్ లోపే మీకు రీఫండ్ అవుతుంది. ఒకవేళ రీఫండ్ కాకపోతే రీఫండ్కి సంబంధించి మీకు డీటెయిల్స్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి కూడా మీరు సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర అంటే రూమ్ కోసం మీరు అమౌంట్ కట్టారు కదా, అక్కడ ఫోటో తీసుకోవడం జరుగుతుంది. అక్కడ మనకి నోటీస్ బోర్డులో పెట్టడం జరిగింది. దాన్ని ఫోటో తీసుకొని జాగ్రత్త పెట్టుకోండి. ఇన్ టైంలో కనుక మీకు అమౌంట్ కనుక రీఫండ్ కాకపోతే మీరు ఆ నెంబర్కి మెయిల్ చేసినా, కాల్ చేసినా కూడా అమౌంట్ అయితే రీఫండ్ అవుతుందండి. కాకపోతే మీకు రూమ్ ఖాళీ చేసిన తర్వాత ఇచ్చినటువంటి ఆ రిసిప్ట్లు అయితే ఉంటాయో చాలా జాగ్రత్త పెట్టుకోండి. ఎందుకంటే అవ్వకపోతే అవి మీరు ఫోటో తీసి పెట్టాలి. అదేవిధంగా 1 ఇయర్ లోపున్న సంటి పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి దర్శనం అనేది ఎక్కడ ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే, మనకి తిరుమల శ్రీవారికి ప్రధాన ఆలయ గోపురం ఉంది కదండి, దానికి రైట్ సైడ్ స్వామివారి పుస్తకం ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మనకి శుభదం ఉంటుంది. అంటే సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది కదా, అక్కడి నుంచి మీరు వెళ్తే శుభదం ఉన్న బోర్డు పైన ఉంటుందండి. అక్కడ 1 ఇయర్ లోపున్న సంటి పిల్లల తల్లిదండ్రులకి స్పెషల్ దర్శనం చాలా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ₹1 కూడా కట్టడం అవసరం లేదు. దానికోసం బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. లేదా హాస్పిటల్లో డిశ్చార్జ్ అయినప్పుడు ఇచ్చినటువంటి డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కూడా ఉండాలి. అదేవిధంగా పేరెంట్స్ ఎవరైతే ఉంటారో పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా బేబీకి బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఉన్నా కూడా వాళ్ళ ఆధార్ కార్డుని అక్కడ శుభదం ఎంట్రీ పాయింట్ దగ్గర టీటీ దేవస్థానం సంబంధించిన సిబ్బంది ఉంటారు. వాళ్ళకి డీటెయిల్స్ అన్నీ కూడా
చూపించి చెక్ చేయించి అప్పుడైతే మీకు స్వామివారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది ప్రతిరోజు ఉంటుందండి. కొన్ని స్పెషల్ డేస్లో అయితే ఈ శుభదం ద్వారా 1 ఇయర్ లోపున్న సంటి పిల్లలకి ఇచ్చేటువంటి స్పెషల్ దర్శనం ఏదైతే ఉందో అది టెంపరీగా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అంటే వైకుంఠ ఏకాదశి కానీ, రథసప్తమి కానీ ఇటువంటి స్పెషల్ డేస్లో, అంటే తిరుమల కొండపైన రద్దీ ఎక్కువ ఉన్న ఇటువంటి డేస్లో మనకి అప్డేట్ కూడా ముందుగానే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదు. ఇది దర్శనం అనేది మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా శుభోదయం ఎంట్రీ ద్వారా వెళ్ళి తిరుమల శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 12 నెలల లోపు ఎవరైతే ఉంటారో మీ పిల్లలతోటి మీరు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు శుభోదయం దగ్గరికి వెళ్తే తిరుమల శ్రీవారిని ఫ్రీగా మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆన్లైన్లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకుంటారో మీరు తిరుమల కొండపైన ఏఆర్పి కౌంటర్ ఉంటుందండి. అంటే సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఏఆర్పి కౌంటర్ ఉంటుంది. అక్కడికి వెళ్తే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు ప్రింట్అవుట్ని అక్కడ తీసుకెళ్తే అక్కడ స్కాన్ చేయించాలి. చేయించిన తర్వాత మనకి 5 నిమిషాల నుండి 15 నిమిషాల లోపే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఎస్ఎంఎస్ వచ్చినటువంటి ప్లేస్కి మీరు వెళ్ళి రూమ్లోకి అయితే చెక్ ఇన్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు తిరుమల కొండపైన అకామిడేషన్ కూడా దొరకలేదు అనుకోండి, మనకి తిరుమల కొండపైన ఉచిత లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్ అందుబాటులో ఉంటుందండి. ఫ్రీ లగేజ్ కౌంటర్లు అందుబాటులో ఉంటాయి. అంటే ఒకటి వెంకటాద్రి నిలయం, అంటే మీరు తిరుమల కొండపైకి బస్సులో వస్తే వెంకటాద్రి నిలయం దగ్గర బస్సులు అయితే ఆగుతాయండి. అక్కడ ఉచిత లగేజ్ కౌంటర్ అందుబాటులో ఉంటుంది. అంటే ఫ్రీ లాకర్స్ మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆధార్ కార్డు చూపించి మీరు ఫ్రీ లాకర్ అయితే తీసుకోవచ్చు. 2 సిఆర్ఓ ఆఫీస్ పక్కన 50 మీటర్ల దూరంలో యాత్రి సదన్ ఉంటుంది. అక్కడ కూడా మీకు ఉచితంగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 3 మీరు తిరుపతి నుండి తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత దిగేటువంటి బస్ స్టాండ్లో మనకి రెండో బస్ స్టాండ్ బాలాజీ బస్ స్టాండ్ అండి. బాలాజీ బస్ స్టాండ్ దగ్గరలో కూడా మనకి బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగే శ్రీ పద్మనాభ నిలయం, అక్కడ కూడా ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి 4 వచ్చి మాధవ నిలయం ఉంటుంది. అక్కడ కూడా మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడైతే లాకర్ తీసుకుంటారో అక్కడ మీరు రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా వాష్రూమ్లు కానీ, బాత్రూమ్లు కానీ, హాట్ వాటర్ ఫెసిలిటీ కానీ, కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి లేదా తలనీళ్ళు సమర్పించడానికి, అంటే కేసన కండసాలు గుండు కొట్టించుకోవడానికి, లేదా ఆడవారికి కత్తెలు ఏమైనా ఇద్దామనుకున్నా కూడా అది కూడా మీకు ఎక్కడైతే లాకర్ తీసుకుంటారో అక్కడ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా బయటకు వచ్చిన తర్వాత స్వామివారికి అన్నప్రసాదం కూడా ఉచితంగా పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు సింగిల్గా వెళ్ళినా లేదా రూమ్ దొరకకపోయినా సరే మీకు ఫ్రీ లాకర్స్ తీసుకుని అక్కడైతే స్టే చేయండి. 24 అవర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీకు ఆధార్ కార్డు చూపించి మీరు లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాని ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియోలకు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.